నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ప్రధాని మోదీ ఫోన్లో సుదీర్ఘ మంతనాలు. కశ్మీర్పై పాకిస్తాన్ వైఖరిని వివరించిన మోదీ. పోలవరం రివర్స్ టెండర్పై కేంద్రం సీరియస్. నివేదిక అందించాలంటూ ఏపీపీఏ సీఈఓ ఆర్కే జైన్కు ఆదేశాలు. బకాయిలు చెల్లించకుంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు. విద్యార్థుల ఉసురు పోసుకోవద్దని, బకాయిలు చెల్లించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామంటున్న విద్యార్థి సంఘాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతపై తీవ్ర విమర్శలు. ప్రభుత్వం తక్షణమే బకాయిలు విడుదల చేసి పేద ప్రజల ప్రాణాలు కాపాడాలని వినతులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే పోలవరం రివర్స్ టెండరింగ్ కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. రివర్స్ టెండరింగ్ వద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెప్పిన మర్నాడే ఏపీ ప్రభుత్వం టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం దీనిపై పూర్తిస్థాయి నివేదిక పంపాలని ఏపీపీఏ సీఈఓ ఆర్కే జైన్కు ఆదేశించింది. కేంద్రం ఆదేశాల మేరకు పీఈఓ నివేదికను తయారు చేస్తుంది. పోలవరం ప్రాజెక్టు తాజా పరిస్థితి, రివర్స్ టెండరింగ్లో ఎదురయ్యే సమస్యలను నివేదికలు తెలియజేస్తామని పీపీఏ అధికారులు తెలిపారు. ఇక నివేదిక ఇచ్చాక రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. దాదాపు 30 నిమిషాల పాటు సాగిన వీరిద్దరి సంభాషణలో కశ్మీర్ వ్యవహారమే ప్రధానంగా చర్చకు వచ్చింది. భారత్లో హింస చెలరేగేలా పాక్ వ్యవహరిస్తుందని ట్రంప్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వ్యాఖ్యలు హింసను రెచ్చగొట్టేలా ఉన్నాయని మోదీ అన్నట్లు సమాచారం. కొంతమంది నాయకులు తమ తీవ్ర వాక్చాతుర్యంతో భారత్కు వ్యతిరేకంగా హింసను ప్రేరేపిస్తున్నారని, శాంతికి ఏమాత్రం అనుకూలంగా లేదని మోదీ నిర్వద్దంగా చెప్పినట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలానికి చెందిన కిషన్ తమ్మల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్ మీట్లో మీడియా సమావేశం నిర్వహించారు. తమ పూర్వీకుల భూమిని ఇతరులు అక్రమంగా కబ్జా చేశారని ఆరోపించారు. మక్లూరు మండలంకి చెందిన తమల కిషన్కు తమ తండ్రి పేరిట నవిపేట మండలం పాల్డు గ్రామం శివారులో సర్వే నెంబర్ 526/477, 521, 526 తమ యొక్క భూమిని ఇతర వ్యక్తులకు అక్రమంగా తమ వ్యవసాయ భూమిని కబ్జా చేసుకొని స్వాధీనపరుచుకున్నారు అని, ఇందుకు సంబంధించిన వ్యవసాయ భూమి పత్రాలు అన్నీ తమ వద్ద ఉన్నాయని, ఈ విషయం రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన సదరు కబ్జా చేసిన వ్యక్తులపై చర్య తీసుకోకుండా తమను అనేక రకాలుగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను మాక్లూరు వాసిని. గతంలో మా పేరెంట్స్ ఎక్కడ అంటే పాల్య గ్రామంలో నివాసం ఉండేవాళ్ళు. అక్కడ మాకు సర్వే నంబరు 526, సర్వే నంబర్ 521, సర్వే నంబర్ 520 మరియు సర్వే నంబర్ 447 సర్వే నంబర్లలో మాకు ఇంచుమించు 2.5 ఎకరాల వరకు భూమి ఉండేది. గతంలో మా ఫాదర్ చనిపోయిన తర్వాత మేము వలసకి మాక్లూరుకి రావడం జరిగింది. కొన్ని సంవత్సరాల నుంచి మేము గత 10 సంవత్సరాల నుంచి మా భూమి మాకు ఇవ్వడానికి అని చెప్పేసి మేము మా పాల్య గ్రామానికి వెళ్ళగా గ్రామ ప్రజలు మా భూమిని కబ్జా చేసుకోవడం జరిగిందన్నమాట. అక్కడ వాళ్ళు ఇవ్వమని అడిగితే గ్రామ ప్రజలు మాకే ఎదురు తిరగడం జరుగుతుంది. మేము కొన్ని రోజుల క్రితము ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, కలెక్టర్ గారికి కూడా మా వినతిని విన్నవించుకున్నాము. వాళ్ళు ఏమంటున్నారంటే మీ భూమి మీ పేరు పైన ఉంది, మీరు డైరెక్ట్గా వెళ్ళి మీరు భూమిని సాగు చేసుకోండి అని చెప్పేసి మాకు డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. కానీ మేము సాగు చేయడానికి వెళ్తే గ్రామ ప్రజలు మాకు వ్యతిరేకంగా మాకు దౌర్జన్యంగా మమ్మల్ని వెళ్ళగొట్టడం జరుగుతుంది అనమాట. అందుకోసమే మిమ్మల్ని ఆశ్రయిద్దామని చెప్పేసి మిమ్మల్ని కలవడం జరిగింది. ఎవరు? మాకు పాల్య గ్రామం. కిషన్, తమ్మలి కిషన్. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల పరిషత్ కార్యాలయంలో హరితహార సమీక్ష అవగాహన సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఏపీఓ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నారాయణపేట జిల్లాలోని 11 మండలాల్లో కలెక్టర్ వెంకట్రావు ఆదేశాల మేరకు హరితహార సమావేశం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. దామరగిద్ద మండలంలోని మొత్తం 30 గ్రామ పంచాయతీలకు ఒక్కొక్క గ్రామానికి 40,000 మొక్కలు నాటాలని ఆదేశాలు జారీ చేశారు. మన దిక్కు చెట్లు లేకపోవడం వల్లనే వర్షం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ చెట్లు పెంచడం వల్ల మంచి వర్షం కానీ, మంచి వాతావరణం, గాలి కానీ అన్నిటికీ మంచి ఉపయోగం. కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈ కార్యక్రమం మంచి ఉద్దేశంతోనే పెట్టిండు కేసీఆర్. ఎందుకంటే గ్రామాల్లో సర్పంచులు కానీ, ఎంపీటీలు కానీ, మెంబర్లు కానీ వీళ్ళందరూ కూడా దాన్ని
చర్య తీసుకోవాలి. ఇంతకుముందు కొన్ని సంవత్సరాల కింద ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాలు ఏం చేపట్టలేదు. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక హరితార ప్రోగ్రామ్ని జయప్రదం చేయడానికి చాలామంది కృషి చేయడం జరుగుతుంది. ఈ విషయం పైన మన మండలంలో హరితారం ప్రోగ్రాం పైన చాలా అభివృద్ధి అనేది జరుగుతుంది. ఈ విషయం పైన మీరు ఏమని చెప్పగలుగుతారు? మంచి అందరూ కూడా దీని నుండి చాలామంది శ్రద్ధ తీసుకొని మంచి కార్యక్రమం చేస్తున్నారు గ్రామాల్లో కూడా సర్పంచ్ గారు. కాకపోతే వర్షపాతం లేకపోవడం వల్ల కొన్ని చెట్లు పెట్టకపోవడం, ఈసారి ఖచ్చితంగా ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఆదోని పట్టణంలో మున్సిపల్ గ్రౌండ్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా రావడం జరిగింది. ఆర్డీఓ ఆఫీసు ముందు దాదాపుగా 2 గంటల సేపు ధర్నా చేయడం జరిగింది. ధర్నా అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చారు. ఈ ఆందోళనను ఉద్దేశించి ఎస్ఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షుడు కార్యదర్శి శ్రీనివాస్ నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగం నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని, సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు మెస్ కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 2314 కోట్లు పెండింగ్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఎంఏ సలీం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు. ప్రజలు కోరితే సమాచారం ఇవ్వడంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ సంస్థలు విధిగా తమంతట తాము 17 అంశాలను ప్రకటించాలని, ఈ సమాచారాన్ని ప్రజలకు అందించడానికి వారు చర్య తీసుకోవాలని అన్నారు. నిజామాబాద్ విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు పెద్ది సురి ఆరోపించారు. విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు నిరసనగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా 23,000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. అలాగే రాష్ట్రంలో ప్రభుత్వం ప్రైవేటు విద్యను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులకు అందించాల్సిన మౌలిక వసతులను అందించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని, ఇప్పటికైనా ప్రభుత్వ తీరు మార్చుకుంటే విద్యార్థులు ఆగ్రహం చవి చూడాల్సి వస్తుందని విమర్శించారు. ఒక దశలో కలెక్టరేట్ ముట్టడిలో భాగంగా కలెక్టరేట్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న విద్యార్థులకు పోలీసులకు వాగ్వివాదం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడి చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ 23,000 కోట్లను విడుదల చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు, ఉపాధ్యాయ లెక్చరర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. అదేవిధంగా జూనియర్ కళాశాలలో అమలు చేస్తామని చెప్పినటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని ఇమీడియట్లీ ఇంప్లిమెంటేషన్కి తీసుకురావాలి. దీంతోపాటు మధ్యాహ్న భోజనం, స్కూళ్లలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజనానికి పెండింగ్లో ఉన్న బిల్లులు విడుదల చేసి సరిపడా పటిష్టపరిచే విధంగా, మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్టపరిచే విధంగా సరిపడా నిధులు కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షాన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 2014 ఏర్పడ్డ కానీ ఈ రోజు వరకు అన్ని హామీలు ఇస్తున్నారు తప్ప ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం ఏది కూడా అమలు చేయట్లేదు. కాబట్టి తక్షణమే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ప్రభుత్వాన్ని గద్దె తీస్తాం, విద్యార్థి ఉద్యమాన్ని తక్కువ అంచనా వేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరి. కామారెడ్డి జిల్లా తాడువై మండలం బ్రహ్మాజివాడి గ్రామంలో ఉచిత కంటి పరీక్షల వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. డాక్టర్ సత్యం వైద్యం బృందంచే ఉచిత కంటి పరీక్షలు చేయడం జరిగింది. నేత్రాలయ హాస్పిటల్ సిరిసిల్ల వైద్యం బృందం వారు రావడం జరిగింది. పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలకు కూడా వైద్య పరీక్షలు చేయడం జరిగింది. నా పేరు పెద్దగుల్ల ఎల్లన్నయ్య. నేను రీసెంట్గా కాంటెస్ట్ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ
మా సొంత గ్రామం బ్రహ్మయూరు గ్రామంలో డాక్టర్ సంతోష్ గారు నేత్రాల హాస్పిటల్ నుంచి రావడం జరిగింది. దీనికి అడగగానే గ్రామ సర్పంచ్ కూరల జ్యోతి గారు వాళ్ళ అనుమతి తీసుకుని వాళ్ళు గ్రామంలో ఉన్న అన్ని వార్డులకు వెళ్ళి తిరిగి ప్రజలకు చెప్పిన తర్వాత ఇక్కడ డాక్టర్ గారు స్వయంగా వాళ్ళకు టీం నలుగురు కలిసి వచ్చి ఉచిత కంటి వైద్యసేవ ఏర్పాటు జరిగింది. కాబట్టి మేము ప్రత్యేకంగా డాక్టర్ గారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇట్లాగే ప్రతి గ్రామంలో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, డబ్బులు పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఈ నేత్రాల హాస్పిటల్ వరకు నేను మేనేజ్మెంట్ కూడా స్వయంగా తెలియజేసింది ఏంటంటే, మీరు ఇట్లా ప్రతి గ్రామానికి వెళ్ళి పేద ప్రజలకు సేవ చేయండి. మా వంతు మా కర్తవ్యంగా మేము వెళ్ళి మీకు సపోర్ట్ ఉంటాం. మనం అందరం కలిసి సమాజాన్ని తీర్చిదిద్దే అవసరం ఉంది. కాబట్టి ఎవరి చేతనైతే వాళ్ళు ముందుకు వచ్చి సమాజం సేవ చేయాలని చెప్పేసి ఈ సందర్భంలో మన ఈ శిబిరానికి ప్రకాష్ యాదవ్ గారు వచ్చారు, అదేవిధంగా సత్యం గారు వచ్చారు, విజయ్ కుమార్ గారు తెలంగాణ యాదవ్ మాసం నుంచి రావడం జరిగింది, అట్లాగే వీరవ నరసింహ గారు, వీళ్ళందరూ కూడా ఈ శిబిరానికి ఈరోజు రావడం జరిగింది. ఇట్లాగే మేము ప్రతి గ్రామంలో కూడా పనిచేయడానికి మేము డాక్టర్తో సపోర్ట్ ఉంటాం. కాబట్టి మనందరం కలిసి అన్ని గ్రామాలకు వెళ్ళి అందరి పేద ప్రజలకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని వీళ్ళకి ఏది కావాలన్నా ఆపరేషన్ కావాలన్నా డైరెక్ట్ హాస్పిటల్ రమ్మంటున్నారు. మన హాస్పిటల్కి వెళ్ళి కూడా వీళ్ళ సేవలు తీసుకుందాం, వాళ్ళ యొక్క సేవలు తీసుకుని అందరం ఆరోగ్యం బాగుంచుకోవాలని చెప్పేసి ఈ సంతలు చేసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మెరిసిన విద్యార్థి కుసుమాలు ఈ నెల 17, 18 తేదీలలో గచ్చిబౌలిలో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో మెదక్ జిల్లా నుండి టీపూజా వెల్మకన్నె గ్రామం జెడ్పీహెచ్ఎస్ పాఠశాల నుండి షాట్పుట్ గేమ్లో మొదటి బహుమతి, తేజ లాంగ్ జంపులో మొదటి బహుమతి పొందడం జరిగింది. వారు కర్ణాటకలో జరిగే నేషనల్ గేమ్స్లోని ఎన్నిక కావడం జరిగింది. వీటికి సహకారం అందించిన మెదక్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సికి మధు, ఈ రాజేందర్, వెటరన్ అథ్లెటిక్స్ సెక్రటరీ మరియు అసోసియేషన్ కోశాధికారి పాల్గొనడం జరిగింది. వీరిని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అభినందించారు. గచ్చిబౌలి స్టేడియంలో 17, 18వ తారీఖు రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీలు జరిగినాయి. ఆ పోటీలో మెదక్ చెందిన 2 విద్యార్థులు ఎంపిక కావడం జరిగింది, జాతీయ స్థాయికి ఎంపిక కావడం జరిగింది. ఒకరు లాంగ్ జంప్లోను, ఒకరు షార్ట్ పుట్లో ఎంపిక కావడం జరిగింది. వీరు వచ్చే నెలలో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడలో పాల్గొంటారు. కర్ణాటకలో జరుగుతుంది. కుతుబులాపూర్ నియోజకవర్గం బాచ్పల్లి పరిధిలోని స్థానిక సమస్యలపై బాచ్పల్లిలోని వార్డు కార్యాలయంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కాలనీలకు చెందిన సంక్షేమ సంఘం సభ్యులు రోడ్ల డ్రైనేజీ, మంచినీళ్లు ఇక వివిధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారులు సమన్వయంతో ఉండి ఎప్పటికప్పుడు సమస్యలను గుర్తించి వాటి పరిష్కారాలకు చర్యలు చేపట్టాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్, R&B, లా అండ్ ఆర్డర్ వివిధ శాఖలు అధికారులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆర్థిక రాజధాని భీమవరంలో పలు జాతీయ బ్యాంకులలో, ప్రైవేట్ బ్యాంకుల్లో భారీ కుంభకోణం జరిగిందని రుజువైంది. గత సంవత్సరం బ్యాంకుల్లో నకిలీ పత్రాల ద్వారా లోన్లు పొందారని బ్యాంకుల ముందు ఆందోళనకు దిగారు. దీనిపై సిబిఐ ఎంక్వైరీ కోరారు. అయితే ఇప్పుడు పలు బ్యాంకుల్లో ఎంక్వైరీ నిర్వహించగా IDBI బ్యాంకుల్లో జరిగిందని నిర్ధారణకు వచ్చారు. దీనిపై విచారణ చేపట్టాలని కోరారు. మొత్తం మీద ఈ కుంభకోణం 1200 కోట్ల వరకు ఉంటుందని అనాధికార సమాచారం. దీనిపై సిబిఐ అధికారులు ఇప్పటికే అంతర్గత దర్యాప్తు పూర్తి చేసి అసలు మోసగాళ్లను గుర్తించినట్టు తెలుస్తుంది. కొందరి నిజాయితీ పరులైన బ్యాంక్ అధికారులకు అనుమానం వచ్చి వారిచ్చిన రహస్య సమాచారం మేరకు ఆయా బ్యాంకులలో సిబిఐ అధికారులు తనిఖీలు చేసినట్లు తెలుస్తుంది. భీమవరంతో పాటు జిల్లా వ్యాప్తంగా రుణాలు తీసుకున్న వారి రికార్డులు కూడా గత 2 రోజులుగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. మరింత పూర్తి సమాచారం అతి త్వరలో అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఆరోగ్యశ్రీ బకాయిలు 1500 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మట్టిపల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
స్థానిక మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలను 1500 కోట్లు ప్రభుత్వం నుంచి రాకపోవడంతో కార్పొరేట్ ఆసుపత్రులు వైద్య సేవలు బంద్ చేశారని, దీంతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 4 రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం మూలంగా అనేక మంది మృత్యువాత పడుతున్నారని, ప్రభుత్వం తక్షణమే ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేసి ఈ ఆరోగ్యశ్రీని పునరుద్ధరింపచేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇది అందకపోవడంతో ఇప్పటికే గత 4 రోజులుగా వందలాది మంది రోగులు ఈరోజు చనిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకొద్ది మంది రోగం అనేది ఇంకా పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. తద్వారా ఆరోగ్యశ్రీ అనేది ఆ రోజు మరి నాటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి పేదలందరికీ కూడా వైద్యం అందాలని చెప్పేసి ఆ రోజు ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. కానీ తెలంగాణ ప్రభుత్వం గత 4-5 సంవత్సరాలుగా బకాయిలు విడుదల చేయకపోవడంతో పూర్తిగా ఈ ఆరోగ్య సేవలు నిలిపివేయడం జరిగింది. కావున టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే బకాయిలు విడుదల చేసి ఆరోగ్యశ్రీని అన్ని రకాల పేదలకు అందే విధంగా చర్యలు చేపట్టాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నారాయణపేట్ జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో ఉన్న శివాలయం దాదాపు 1000 సంవత్సరాల క్రితం చౌల్య చాళుక్యులను నిర్మించినారని గ్రామస్తులు తెలిపారు. అదేవిధంగా శివాలయం శిథిలావస్థలో ఉందని, శివాలయాన్ని మరమ్మతులు చేయాలని గ్రామ సర్పంచి బ్యాగారి నరసింహులు గ్రామస్తులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా గ్రామ సర్పంచి బ్యాగారి నరసింహులు దాదాపు 1000 మందికి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. మేమనగా తెలంగాణ గవర్నమెంట్ తరఫున జక్లేరు గ్రామము, మక్తల్ మండలము, నారాయణపేట డిస్టిక్లో ప్రతి శని సోమవారాలు ఇక్కడ జక్లేరు గ్రామంలో వెంకటేశ్వరాలయం దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. కాబట్టి ఇట్టి అన్నదాన కార్యక్రమముకు దాతలు 1వ సోమవారం రోజు మధుసూదన్ ఎస్ రంగారెడ్డి మరియు అదేవిధంగా కె రాజు, మరియు 2వ సోమవారము వెంకటేష్ గౌడ్ ఎంపీటీసీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. 3వ సోమవారము సర్పంచ్ నరసింహులు గారు, ఉప సర్పంచ్ సంగీతమ్మ గారు వాళ్ళు 3 వారాలు ఇవ్వడం జరిగింది. 4వ వారము కూడా విఆర్ఓ భీమయ్య ఆయన కూడా అన్నదాన కార్యక్రమంకు పాల్గొంటున్నాడు. కాబట్టి ముందు గ్రామ ప్రజల సహకారము మరియు రాష్ట్ర ప్రజల సహకారము ఉంటే ఈ గుడి డెవలప్మెంట్ కూడా మన గవర్నమెంట్ ఏదో నిధులు కేటాయించి ఇంకా అభివృద్ధి చెందితే ఈ గ్రామం అభివృద్ధి చెందుతుందని మా గ్రామం తరఫున మేము కోరుకుంటున్నాము. మరి అదేవిధంగా ఇంకెవరైనా దాతలు ఉంటే ప్రతి అమావాస్య రోజు రాత్రి 7 గంటలకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి దాతలు ముందుకొచ్చిన వాళ్ళ పేర్లతో సహా అనౌన్స్ చేస్తాము. కాబట్టి శంకరుల గుడిని డెవలప్ చేయడానికే మన తెలంగాణ రాష్ట్రము మన మంత్రివర్యులుగా చేసి ఇక్కడ చూసి ఈ మా గ్రామాభివృద్ధికి సహకరించి దేవాలయంకు సహకరించగలరని మనవి చేయొచ్చు. మహబూబ్ నగర్ గండీడ్ మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాలో భాగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా చాలామంది కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, రైతు బంధు చెక్కులు, పట్టా పాస్ పుస్తకాలు మండల ప్రజలకు ఇప్పటి వరకు ఇంకా రాలేదని అన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు సీఎం గారు ఇంతవరకు ఇవ్వలేదని, స్థానిక ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మండల తహసీల్దార్ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ, సర్పంచులు మరియు నాయకులు, ఇతర గ్రామాలకు చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు. నీటిలో మునిగిపోతున్న చరిత్ర కలిగిన కుస్తాపూర్ రామలింగేశ్వర ఆలయం. ఇటీవల కురిసిన వర్షాలకు ఆలయం చుట్టూ 5 కిలోమీటర్లు చేరిన నీరు చేరడంతో పునర్దర్శనం ఉండదని ఆందోళన చెందుతున్నారు భక్తులు. నందిపేట మండలంలోని పాత కుస్తాపూర్లోని శ్రీ రామలింగేశ్వర ఆలయం 10 రోజుల వరకు భక్తుల పూజలు, సత్యనారాయణ వ్రతాలతో కిటకిటలాడుతుంది. ఆలయం చుట్టూ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీరు వచ్చి చేరడంతో ఆలయం నీట మునిగింది. పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని శ్రీరాముడు అరణ్య వనవాసంలో భాగంగా గోదావరి నది తీరంలో పర్యటిస్తూ సాక్షాత్తు శివలింగాన్ని శ్రీరాముడు స్వయంగా తయారు చేసినట్లు స్థల పురాణం చెబుతుంది. శివాలయానికి వచ్చి దర్శించుకున్న భక్తులకు కోరిన కోరికలు తీర్చే శ్రీ రామలింగేశ్వర ఆలయంగా భక్తుల ప్రగాఢ నమ్మకం. మొన్నటి వరకు ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకున్నారు.
ఇక్కడికి పొరుగు జిల్లాల నుండి కూడా భక్తులు వచ్చి ఆలయాన్ని దర్శించుకుంటారు. భక్తులు మనసులో ఏది కోరుకున్నా ఇట్లే నెరవేరపడుతుంది. భక్తుల విశ్వాసం కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతుండటంతో మళ్ళీ ఈ ఆలయం ఎప్పుడు నీటి నుండి బయటపడుతుందో అని కూడా భక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో నాగలదిన్నె రోడ్లో ఏవైనా వాహనాలు భారీ వాహనాలు రోడ్ దాటాలంటే విన్యాసాలు చేయవలసిందే. కరెంటు తీగలను పైకి ఎత్తి పట్టుకుంటే తప్ప వాహనాలు వెళ్ళవు. కాలనీ ప్రజలు ఎన్నిసార్లు విద్యుత్ అధికారులకు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోలేదని వాపోయారు. మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తుల వెహికల్స్ ప్రభుత్వం బస్సులు అన్నీ ఈ రోడ్డుపైనే తిరుగుతాయి అని కరెంటు వైర్లు తెగి రోడ్డుపై పడితే ఎవరు బాధ్యత వహిస్తారని చాలాసార్లు వైర్లు తెగిపోయినా వెహికల్స్కు నిప్పు అంటుకున్న సందర్భాలు ఉన్నాయని, ఇలా నడి రోడ్డుపైన వైర్లు క్రిందకు జారి వైర్లను ఎత్తి పట్టుకుంటే తప్ప బస్సులు వెళ్ళలేని పరిస్థితిలో ఇలా ఉంటే విద్యుత్ అధికారులకు ఇవి కనపడవా అని ప్రజలు వాపోయారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి నిజాం సాగర్ చౌరస్తా నుండి కొత్త బస్టాండ్ మీదుగా కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులకు మరియు విద్యార్థులకు తోపులాట జరిగింది. విద్యార్థి నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ప్రధాని మోదీ ఫోన్లో సుదీర్ఘ మంతనాలు. కశ్మీర్పై పాకిస్తాన్ వైఖరిని వివరించిన మోదీ. పోలవరం రివర్స్ టెండర్పై కేంద్రం సీరియస్. నివేదిక అందించాలంటూ ఏపీపీఏ సీఈఓ ఆర్కే జైన్కు ఆదేశాలు. బకాయిలు చెల్లించకుంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు. విద్యార్థుల ఉసురు పోసుకోవద్దని, బకాయిలు చెల్లించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామంటున్న విద్యార్థి సంఘాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతపై తీవ్ర విమర్శలు. ప్రభుత్వం తక్షణమే బకాయిలు విడుదల చేసి పేద ప్రజల ప్రాణాలు కాపాడాలని వినతులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్.